Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Proverbs, 8th chapter, verse 17. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకుని ఉన్నటువంటి వచనము సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనము. Those that seek me early shall find me. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. In chapters 8 and 9 of Proverbs, సామెతల గ్రంథం 8, 9 అధ్యాయాల్లో Solomon compared or personified wisdom as a lady offering affection and good friendship. ఇక్కడ చూస్తే సొలొమోను జ్ఞానమును ఎవరైతే ఏ స్త్రీ అయితే తన యొక్క స్నేహమును ప్రేమ ఆప్యాయతలను తెలియజేస్తుందో ఆ యొక్క స్త్రీతో ఆయన పోలుస్తూ వచ్చాడు. But the strange lady is there here. ఇక్కడ చూస్తే ఒక పరస్త్రీ అనేటువంటిది ఉంది. And her name is Folly. ఆమె యొక్క పేరు బుద్ధిహీనురాలని. And she is seeking souls of men. ఆమె మనుషుల యొక్క ప్రాణాలను వెతుకుతా ఉంది. See the invitations of these two women. ఈ ఇద్దరు స్త్రీల యొక్క ఆహ్వానాన్ని చూడండి. And what are their different results also. అయితే దాని ద్వారా వచ్చినటువంటి వేరు వేరు ప్రతిఫలాలను కూడా చూడండి. In the morning little meditation we cannot see all those things. ఈ ఉదయకాల కొద్ది ధ్యానంలో మనం అన్ని విషయాలు చూడలేము. If you read Proverbs 9th chapter, సామెతల గ్రంథం 9వ అధ్యాయం మనం చదివితే verses 4, 5, 16 and 17, 4, 5, 16, 17 వచనాలు చదివినప్పుడు you can have a glimpse of those things. ఆ యొక్క సంగతులను కూర్చున్న కొంత దృశ్యం మనకు అక్కడ In కనబడుతుంది. these verses, ఈ వచనాల్లో Lady Wisdom, she promises love to those who love her. ఇక్కడ జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఏమని బోధిస్తా ఉందంటే తనను ప్రేమించేటువంటి వారికి ఆ యొక్క ప్రేమ అనుగ్రహించబడుతుంది. జ్ఞానం స్త్రీ. జ్ఞానం అనేటువంటి స్త్రీ And she is promising love. ఆమె ప్రేమను గురించి వాగ్దానం చేస్తా ఉంది. Those people who are loving me, I will love you. That is Lady Wisdom is telling. అడిసే జ్ఞానం కలిగినటువంటి స్త్రీ బోధించే జ్ఞానము అనే స్త్రీ. జ్ఞానము అనేటువంటి స్త్రీ బోధించే The name is జ్ఞానం. అక్కడ జ్ఞానము అనేటువంటి స్త్రీ బోధించేటువంటి సంగతి ఏంటంటే తన్ను ప్రేమించేటువంటి వారిని ప్రేమిస్తా ఉన్నాను అని చెప్తా So ఉంది. in the verse for our meditation today, ఈ దినం మన ధ్యానం కొరకైనటువంటి వచనంలో she promises to be easily found by those who seek her early. తనను జాగ్రత్తగా వెదుకువారు తన్ను కనుగొందురు. If you love wisdom, నువ్వు జ్ఞానమును ప్రేమించినట్లయితే she will love you ఆమె నిన్ను ప్రేమిస్తుంది and bless your life. తర్వాత నీ జీవితాన్ని దీవిస్తుంది. She is not far from anyone. ఆమె ఎవరి నుండి కూడా దూరంగా లేదు. If you read Proverbs 1st chapter, సామెతలు 1వ అధ్యాయం from చదివినట్లయితే verses 20 to 23, 20 నుండి 23 వరకు, and 8th chapter, 8వ అధ్యాయము 1 to 5, మొదటి 5 you వచనాల్లో can understand these things. ఈ సంగతులు మీకు So in అర్థమవుతాయి. the following verses it is written that ఆ తర్వాతి వచనంలో ఇలా రాయబడింది, her love brings you honor and riches, ఆమె యొక్క ప్రేమ అది నీకు ఐశ్వర్యం ఘనతను తీసుకొని and వస్తుంది. it will bring you righteousness and God's favor. అది నీకు నీతిని దేవుని యొక్క దయను తీసుకొని వస్తుంది. What more could you want? నీకు ఇంకా అధికంగా ఏం కావాలి? Her love is better than rubies, gold, silver and anything you imagine. ఆమె యొక్క ప్రేమ చూస్తే నువ్వు ఊహించేటువంటి ప్రతి సంగతి వెలగల రాళ్ళు తర్వాత బంగారం అన్నిటికంటే కూడా ఎంతో ఉన్నతమైంది. So do you love her? నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావా? She measures your love by the priority and importance you give to her. నువ్వు తనకిచ్చేటువంటి ప్రాధాన్యతను తర్వాత తనకిచ్చేటువంటి ప్రాముఖ్యతను బట్టి నీ ప్రేమను కొలిచేదిగా ఉంది. But sad to say, అయితే ఎంతో విచారకరమైనటువంటి today సంగతి, most of the world hates wisdom. ఈ దినాల్లో చాలా లోకం చూస్తే ఎంతగానో ఈ జ్ఞానమును ద్వేషించేటువంటి వారుగా ఉన్నారు. Psalmist writes 2 times in the book of Psalms. కీర్తనల గ్రంథంలో చూస్తే ఆ కీర్తనకారుడు 2 పర్యాయం In రాస్తుంటాడు. 14th Psalm first 3 verses. 14వ కీర్తన మొదటి 3 In వచనాల్లో, 53rd Psalm also first 3 verses. 53వ కీర్తనలో మొదటి 3 వచనాల్లో He talks about the fools. అక్కడ చూస్తే బుద్ధిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. Foolishness is the greatest enemy to the wisdom. ఈ యొక్క జ్ఞానమునకు ఈ బుద్ధిహీనత అనేటువంటిది గొప్ప శత్రువు. So today the world is loving foolishness, which is the greatest enemy to wisdom. ఈ దినాల్లో చూస్తే లోకము ఈ యొక్క జ్ఞానమునకు శత్రువైనటువంటి బుద్ధిహీనతను ప్రేమిస్తా ఉంది. About the foolish woman, Solomon is writing. ఈ బుద్ధిహీనమైనటువంటి స్త్రీని గూర్చి సొలొమోను రాస్తున్నాడు. You can read later in chapter 2 of Proverbs, సామెతల గ్రంథం 2వ అధ్యాయం మీరు తర్వాత చదవచ్చు. verses 16 to 19. 16 నుండి 19 వరకు And Solomon is writing. సొలొమోను రాస్తున్నాడు. If you come to 9th chapter, 9వ అధ్యాయానికి వచ్చినప్పుడు from 13 to 18, 13 నుండి 18 వరకు what Solomon is writing? సొలొమోను ఏం రాస్తున్నాడు? A foolish woman is clamorous, she is simple and knoweth nothing. ఇక్కడ చూస్తే బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టున్నది, అది కాముకురాలు, దానికి ఏమీయో తెలివి లేదు. In verse 15 he says, 15 వచనంలో అంటాడు, she calls passengers who go right on their ways. ఆ దారిన పోవారిని చూసి అది పిలుస్తుంది. So today
people are attracted by the world's foolish lies and fancies. ఇది నాన్న చూస్తే లోకములో ఉన్నటువంటి ఆ యొక్క అబద్ధాలు తర్వాత లోకం ఉన్నటువంటి పద్ధతులకు ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. So they are foolish. అవి చూస్తే బుద్ధిహీనమైనటువంటి సంగతులు. They are attracted to films and fashions. వారు చూస్తే ఇంకా సినిమాలకు తర్వాత ఫ్యాషన్లకు ఆకర్షితులు They are అవుతున్నారు. attracted by the sinful things on social media. సోషల్ మీడియాలో ఉన్నటువంటి పాపిస్ట్ సంగతులకు ఆకర్షితులు అవుతారు. Oh, they are attracted to the wrong messages on the internet. ఆ యొక్క ఇంటర్నెట్ లో తప్పుడు బోధల వైపు ఆకర్షితులు They అవుతున్నారు. love death more than life. వారు జీవము కంటే కూడా మరణాన్ని ఎక్కువ That's ప్రేమిస్తున్నారు. what we read in Proverbs 8:36. అదే సామెతల గ్రంథం 8:36 మనం చదువుతాము. Today, countless lusts have entered the world and take you away from the way of eternal life. ఈ దినాల్లో చూస్తే లోకములో లెక్కలేనటువంటి ఒక పాపేచ్ఛలు అనేటువంటివి విస్తరించిపోయినాయి. తద్వారా అది వాటి ద్వారా నరకానికి అవి వారిని లాక్కొని They వెళ్ళిపోతా are ఉంది. taking you away from the eternal life. నిత్యమైనటువంటి జీవము నుండి దూరంగానే తీసుకొని In వెళ్తుంది. this 21st century, ఈ 21వ శతాబ్దంలో Satan introduced many methods to draw you toward the eternal damnation. ఆ యొక్క నిత్యమైనటువంటి నాశనం వైపు నిన్ను తీసుకొని వెళ్ళాలని సాతానుడు అనేకమైనటువంటి ఆ యొక్క పద్ధతులు వాడు ఉపయోగిస్తున్నాడు. So, dear brothers and sisters, ప్రియమైనటువంటి సోదర సోదరులారా, what about you? నీ సంగతి ఏంటి? The value of Solomon's proverbs in your life depends on what you do with them. సొలొమోను యొక్క సామెతలు నీ యొక్క జీవితంలో వాటి ద్వారా నువ్వు ఏం చేస్తావో దానిపై ఆధారపడి ఉంది. He wrote hundreds of proverbs out of his own experience. తన సొంత అనుభవంలో నుండి వందలాది ఆ యొక్క సామెతలను రాస్తూ వచ్చాడు. Moreover, he was the wisest man ever lived. ఇంకా చూస్తే ఇక భూమి మీద జీవించిన అందరిలో కూడా ఎంతో జ్ఞాని అయినటువంటి వాడు ఆయన. So, do you love wisdom? నువ్వు జ్ఞానమును ప్రేమిస్తున్నావా? How do you show it? నువ్వు దాన్ని ఎలాగో What చూపించగలవు? emphasis or priority does wisdom have in your life? ఈ యొక్క జ్ఞానము నీ జీవితంలో ఎటువంటి ప్రాధాన్యత కలిగి ఉంది? Do you seek her early? నువ్వు ఆమెను ఉదయాన్నే వెతుకుతున్నావా? Or do you aggressively seek the wisdom? నువ్వు ఈ యొక్క జ్ఞానమును ఎంతో ఇష్టంతో ఎంతో వెతుకుతా ఉన్నావా? Now the question ఇప్పుడు is, ప్రశ్న ఏంటంటే what holds back your affection and desire towards wisdom? ఈ యొక్క జ్ఞానము పక్షాన ఎట్టి సంగతులు ఎట్టి ప్రేమాప్యాయతలు వాటిని ఆపివేస్తావనే వెళ్ళకుండా So, what are obstructing you? ఏవి నేను ఆటంకపరుస్తా If ఉన్నాయి? you see the beginning during creation, ఈ యొక్క సృష్టి యొక్క ఆరంభ సమయంలో చూస్తే man rejected wisdom in the Garden of Eden ఏదైనా వనములో మానవుడు జ్ఞానమును నిరాకరించినాడు, and he brought death. మరణాన్ని తెచ్చుకున్నాడు. Wisdom is the power to right judgment, power of right judgment. ఈ యొక్క సరైనటువంటి విధానంలో తీర్పు తీర్చడానికి ఈ యొక్క జ్ఞానము అది అవసరము. What is wisdom? ఈ యొక్క జ్ఞానం అంటే ఏంటి? It is the power of right judgment. సరి అయినటువంటి విధానంలో తీర్పు తీర్చడానికి అది ఒక శక్తి లాంటిది. It is knowing the perfect response to every situation. ప్రతి పరిస్థితి కూడా సరి అయినటువంటి విధానంలో పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క జవాబు అది. When you go through the word of God, నువ్వు దేవుని వాక్యం గుండా వెళ్ళినప్పుడు what is the basis of wisdom? ఈ యొక్క జ్ఞానమునకు మూలం ఏంటి? The fear of the Lord. యెహోవా యందు భయభక్తులు కలిగి Wisdom ఉండాలి. is most clearly defined and explained in the Bible. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క జ్ఞానము ఎంతో స్పష్టంగా అది వివరించబడింది. Therefore, if a person gives value to the word of God, కాబట్టి ఏ వ్యక్తి అయినా దేవుని యొక్క వాక్యానికి విలువనిచ్చినప్పుడు then that word of God teaches you to fear the God, అప్పుడు దేవుని యొక్క వాక్యము దేవునికి నీవు భయపడేట్లుగా and the సహాయపడుతుంది. fear of God is the beginning of wisdom. అప్పుడు ఆ యొక్క యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలంగా ఉంటాయి. That is Proverbs 1:7 says. అదే సామెతల గ్రంథము 1:7 ఉంది. Job says in 28:28, యోబు గ్రంథం 28:28 ఆయన అంటాడు, fear of the Lord itself is wisdom. యెహోవా యందు భయభక్తులే అదే ఇంకా జ్ఞానము అంటాడు. And such wisdom drastically improve your life. అటువంటి ఆ యొక్క జ్ఞానము నీ జీవితాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తుంది. The danger is, అపాయం ఏంటంటే which man chooses lies over wisdom. అయితే మానవుడు ఈ యొక్క జ్ఞానము కంటే కూడా అబద్ధాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. God will send him strong delusion to believe many more lies that leads to his destruction. తన యొక్క నాశనాన్ని కొరకై అనేకమైనటువంటి అబద్ధాలు నమ్మేట్లుగా భ్రమ తీసుకుని వస్తా ఉంటాడు. And same thing is written in both Old Testament and New Testament. అవే సంగతులు పాత నిబంధనలోను కొత్త నిబంధనలో కూడా రాయబడుతూ వచ్చాయి. Read Ezekiel chapter 14 యేసుక్రీస్తు గ్రంథం 14 from 7 to 11. 7 నుండి 11 వరకు. Also 2 Thessalonians chapter 2 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2 9 to 13. 9 నుండి 13 వరకు. Therefore,
కాబట్టి Here is the sincere invitation to offer from God and Solomon. ఇక్కడ చూస్తే సొలొమోను నుండి దేవుని నుండి కూడా ఒక యథార్థమైనటువంటి ఒక పిలుపు ఇవ్వబడతా ఉంది. It is normally recognized and received by only few people. ఇది కేవలము కొద్ది మంది మాత్రమే దీన్ని స్వీకరించి అంగీకరించే విధంగా ఉంటుంది. Most people have no faith. చాలా మందికి విశ్వాసము లేదు. So they reject the living God and his words in the Bible. వారు బైబిల్ గ్రంథం ఉన్నటువంటి దేవుని యొక్క మాటలను వారు నిరాకరించేటువంటి వారుగా ఉంటారు. Man of God Apostle Paul counted all things loss and dung in comparison with the divine wisdom. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా పెంటుతో సమానంగా ఆయన ఎంచుతా వచ్చినాడు. దేవుని జ్ఞానమును ఎంతో ఉన్నతంగా ఆయన ఎంచుతా వచ్చాడు. Yeah, see, because what is the wisdom? ఈ యొక్క జ్ఞానం అంటే ఏంటి? He is speaking about knowing more about Jesus Christ. అక్కడ ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే యేసు ప్రభువాని గురించి అధికంగా ఎరుగు నిమిత్తం అంటాడు. Read Colossians 2:3. కొలస్సీలకు రాసిన పత్రిక 2:3 చదివితే, And Ephesians 3rd chapter 16 to 19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:16 నుండి 19 వరకు, Read Philippians 3rd chapter 7 to 10. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7 నుండి 10 వరకు. So from this we understand that the wise men separate themselves from the foolish goals in life. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకేం తెలియజేయబడతా ఉందంటే జ్ఞానులైనటువంటి వారు బుద్ధిహీనమైనటువంటి ఆ యొక్క గురుల నుండి తమను తామే దూరముగా వారు ఉంచుకుంటారు. They will focus on getting wisdom. Proverbs 18:1. సామెతల గ్రంథము 18:1 రాయబడినట్లుగా వారు జ్ఞానముపై ఏకాగ్రత ఉంచుతారు. They please God first in their life. వారు తమ యొక్క జీవితాల్లో మొదట దేవుణ్ణి సంతోషపెట్టే వారుగా Oh, ఉంటారు. that's what Matthew 6:33 says. అదే మత్తయి సువార్త 6:33 రాయబడింది. So therefore meditate the word of God always. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రుని ధ్యానించాలి. Anything less will not work. దానికంటే తక్కువైంది ఏది కూడా పని చేయదు. Neglecting wisdom is to love the death. జ్ఞానమును నిర్లక్ష్య పెట్టడం అంటే మరణాన్ని ప్రేమించటమే. Seek her early in life జీవితములో మొదట వెదకాలి తనను. before you fall into the trap of foolishness. ఈ యొక్క బుద్ధిహీనత అనేటువంటి ఆ ఉరిలో పడక ముందే నువ్వు వెదకాలి. Before you damage your life with folly, seek wisdom. నువ్వు బుద్ధిహీనతతో నీ జీవితాన్ని పాడు చేసుకునే దానికంటే ముందుగానే ఆ జ్ఞానాన్ని వెతుకు. While you have strength in your youth. నీ యొక్క యవన ప్రాయంలో శక్తి ఉండగానే. See in Ecclesiastes ప్రసంగి గ్రంథములో chapter 12 12వ అధ్యాయము verse 1. మొదటి వచనము, Remember now thy creator in the days of thy youth, while the evil days come not. ఈ యొక్క దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషమిందని చెప్పు సంవత్సరం నీ బాల్య దినముల నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. It was the exhortation of King Solomon in Ecclesiastes 12:1. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఈ యొక్క సొలొమోను ఆయన ఇస్తున్నటువంటి హెచ్చరిక అది. Also seek wisdom early. ఆ తర్వాత ఈ యొక్క జ్ఞానమును మొదట So వెదకాలి. before the duties and distractions of life take your heart and mind away from the most important love of your life. నీ యొక్క జీవితంలో ఇంకా ఈ యొక్క ఉద్యోగాలు కానీ ఇతరమైనటువంటి సంగతులు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క విషయాలను తీసుకునడానికి ముందుగానే దాన్ని వెతుకుతూ రావాలి జ్ఞానమును. That's why అందుకొరకే take first thing you should do in the morning should be to read God's word. మొదట నువ్వు చేయాల్సినటువంటి పని ఉదయకాలం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. And you have to tell him how much you love him. నువ్వు ఎంతగా ఆయన ప్రేమిస్తా ఉన్నావో చెప్పాలి. How much you desire his wisdom. ఎంతగా ఆయన జ్ఞానమును వెతుకుతూ కోరుతా ఉన్నావు. In the scriptures. లేఖనాల్లో Yeah, see we read the great men of God like David and Daniel etc. గొప్ప దైవజనులైనటువంటి దావీదు దానియేలు వంటి వారిని కూడా Oh, they చదువుతాం. did like that. వారు అలాగ చేశారు. So before I close, నేను ముగించడానికి మునుపుగా I want to sincerely exhort you on the basis of the verse for our meditation today. ఈ దిన మన ధ్యానం కొరకైనటువంటి వచన అనుసరించి నేను మిమ్మల్ని హెచ్చరించగోరుతున్నాను. Take a decision to start your day with God's word. దేవుని యొక్క వాక్యము చేత మీ దినాన్ని ఆరంభించాలనే తీర్మానం కలిగి ఉండండి. Then you will be wise. అప్పుడు నువ్వు జ్ఞానివై ఉంటావు. They that love wisdom will enjoy eternal life. దేవుని జ్ఞానమును ప్రేమించేటువంటి వారు నిత్య జీవాన్ని వారు ఆనందిస్తారు. Neglecting wisdom is to love death. ఈ యొక్క జ్ఞానమును నిర్లక్ష్య పెట్టడం అంటే మరణాన్ని Oh, may పొందడమే. God help you to start your day with God's word. దేవుని యొక్క వాక్యముతో నీ యొక్క దినమును ఆరంభించినట్లు ప్రభు మీకు సహాయపడును May గాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, many times instead of loving the lady wisdom, we will love the lady folly. అనేక పర్యాయములు ప్రభు జ్ఞానం అనేటువంటి స్త్రీని ప్రేమించిన దానికి బదులుగా దాని బుద్ధిహీనత అనేటువంటి స్త్రీని మేము ప్రేమించేవారుగా ఉంటాం. Because the lady folly is so attractive with all its lustful
material, O Lord, in this world. ఎందుకంటే ప్రభా ఈ యొక్క బుద్ధిహీనమైనటువంటి స్త్రీ తాను ఈ యొక్క లోకంలో కలిగినటువంటి అనేకమైన అబద్ధములు, తర్వాత ఫ్యాషన్లు, ఇతరమైనటువంటి సంగతులతో ఆకర్షించేదిగా ఉంటుంది. Many times we neglect wisdom. అనేక సార్లు మేము జ్ఞానం నిర్లక్ష్య పెట్టి వారంగా Now ఉన్నాం. we have seen neglecting wisdom is to love death. మేము ఇదివరకే చూస్తూ వచ్చినాం, జ్ఞానం నిర్లక్ష్య పెట్టుట అంటే మరణమును స్నేహించుటే. Oh, if we love wisdom, we can have eternal life. ప్రభా మేము జ్ఞానమును తను ప్రేమించినట్లయితే నిత్య జీవాన్ని కలిగి ఉంటాం. Oh, wisdom will guide us. తన జ్ఞానం మమ్మల్ని నడిపిస్తుంది. Wisdom will meet all our needs. ఈ యొక్క జ్ఞానం మా అక్కర్లను తీరుస్తుంది. Oh Lord, this is only possible, oh Lord, by meditating the word of God. ప్రభు ఇది కేవలం ప్రభు నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. When we read the word of God, మేము దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు then we will come to know about the God of that word. ఆ యొక్క బైబిల్ యొక్క దేవుణ్ణి మేము తెలుసుకుంటాం. Then we will have fear. అప్పుడు మేము భయం కలిగి ఉంటాం. And that fear will bring wisdom. ఆ యొక్క భయము మాకు జ్ఞానమును Oh, తీసుకొని it is a వస్తుంది. chain process. ఇది ఒక చైన్ ప్రాసెస్ లాగా It ఉంది. is a continuous process. అది ఎడతెగ జరిగేటువంటి సంగతి. So help us to love the word of God. ప్రభు దేవుని వాక్యాన్ని ప్రేమించడం మా Help us to be సహాయపడండి. wise people in this world. ఈ లోకంలో జ్ఞానులుగా ఉన్నట్లు What సహాయపడండి. to choose and what not to choose. ఏది ఎంపిక చేసుకోవాలి, ఏది ఎంపిక Help us చేసుకోకూడదు. to detect the difference between the eternal things and the temporal things through wisdom. తండ్రి జ్ఞానము ద్వారా నిత్యమైనటువంటి సంగతులేవో తాత్కాలికమైన సంగతులేవో వివేచించినట్లు మీరు మాకు సహాయపడండి. How many times we run after, oh Lord, temporal things, ఎన్ని పర్యాలు ప్రభా తాత్కాలికమైనటువంటి సంగతులవే మేము పరిగెడుతూ ఉంటాం. and we will be neglecting the eternal things. ప్రభా నిత్యమైనటువంటి సంగతిని నిర్లక్ష్య పెడుతూ ఉంటాం. Oh Lord, we know in the proverb it is like this. ప్రభా సామెతలో ఇలాగ రాయబడింది. Yeah, people, they are busy in collecting stones and they are missing diamonds. ప్రజలు ఆ యొక్క రాళ్లను స్వీకరించేటువంటి విషయంలో పని కలిగి ఉన్నారు, కానీ వజ్రాలను వారు రత్నాలను పోగొట్టుకుంటున్నారు. So we help us not to be like that. ప్రభా అలా ఉండకుండా మీరు సహాయపడండి. Guide us throughout this day. ప్రభా ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని Give us more నడిపించండి. desire to spend more time with the word of God. ప్రభా దేవుని యొక్క వాక్యంతో అధికమైనటువంటి సమయాన్ని గడుపునేటువంటి కోరికను మీరు మాకు అనుగ్రహించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు రములు నాన్న ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.